వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. విద్యా కమిషన్ సిఫార్సులు 2026కు సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో చాలా విషయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి అలాగే ఎప్సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి కీలకమైన సూచనలు అయితే రావడం జరిగింది. ఫస్ట్ థింగ్, అందరికీ బిగ్గెస్ట్ అప్డేట్ అంటే ఎప్సెట్ ఎగ్జామ్ రద్దు చేయాలని ఈ సిఫార్సు చెప్పడం జరిగింది. క్లారిటీగా డీటెయిల్స్ అన్ని చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మనకు తెలంగాణ విద్యా విధానంలో 2026కు సంబంధించి విద్యా కమిషన్ సిఫార్సులు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ రిప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఇవ్వడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్లో కండక్ట్ చేసిన ఈ మీటింగ్లో ఇందులో ఈ కమిషన్ సంబంధించి ఊరికే జస్ట్ అలా చూసేసి ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు. 14 మంత్స్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించి దీనిపైన క్లియర్గా ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసి ఇవ్వడం జరిగింది. స్కూల్ విద్య నుంచి స్టార్ట్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ వరకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇందులో. ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి చూసుకుంటే మనకు 11th క్లాస్ 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ సిబిఎస్ఈ తరహాలో ఓన్లీ 12th క్లాస్ సంబంధించి మాత్రమే బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పడం జరిగింది. అలాగే ఎప్సెట్ ఎగ్జామ్ కూడా రద్దు చేసి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మార్కుల ఆధారంగా మనకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించి ప్రవేశాలు కల్పించాలని చెప్పింది. అంటే ఎంసెట్లో వచ్చిన ర్యాంక్స్ కాదు, డైరెక్ట్గా ఓన్లీ సెకండ్ ఇయర్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని స్టూడెంట్కి ఆ మార్క్స్ మెరిట్ ఆధారంగా డైరెక్ట్గా సీట్ అలాట్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది చేయడం వల్ల పాజిటివ్ పాయింట్లు, నెగిటివ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. అది ఏంటి అనేది మీకు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. అలాగే మనకు స్కూల్ వరకు ఒక బోర్డు, స్టేట్లో ఇంటర్మీడియట్ ఒక బోర్డు ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక అప్డేట్ మనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, దీన్ని క్లబ్ చేసేస్తామని. ఇప్పుడు ఈ సిఫార్సులో కూడా అదే చెప్పడం జరిగింది. మెయిన్గా సిబిఎస్ఈలో కూడా సిబిఎస్ఈ స్కూల్ అంటే 10th అందులోనే ఉంటుంది, 12th కూడా అందులో ఉంటుంది. సో అక్కడ ఒకే బోర్డు రన్ అవుతుంది. మనకి ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో ఒకే బోర్డు ఉండాలని చెప్పింది. మెయిన్గా ఇంటర్ మార్క్స్ 35% కాదు, 100కి 35 మార్క్స్ కాదు రావాల్సినవి, 45 మార్క్స్గా మినిమం మార్క్స్ పెంచాలని చెప్పడం జరిగింది. అలాగే జేఈ, నీట్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ. కోచింగ్ సెంటర్స్ అలాగే హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి హాస్టల్కి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలని చెప్పడం జరిగింది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పేరుతో నిర్వహించే కోచింగ్ వ్యాపారాన్ని నిషేధించాలి. ఇక్కడ ఇంటర్ మార్క్స్తోనే డైరెక్ట్గా ఎంసెట్ లేకుండా సీట్స్ ఇవ్వాలని చెప్పడానికి ఇది ఒక రీజన్. ఫీజులు, మౌలిక వసతులు, సదుపాయాలు, అధ్యాపకులు అన్నిటికీ సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనపై నియంత్రణ అవసరమని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మా కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఒకరిస్తే అదే స్టూడెంట్ తీసుకొని మా కాలేజీలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చెప్తూ ఉండే న్యూస్లు మీరు చాలా ఉంచారు కదా, చూసుంటారు. అలాంటివన్నీ తప్పుదారి ప్రకటనల గురించి నియంత్రణ ఉండాలని కంపల్సరీ చెప్పింది. ఇప్పటివరకు వాటిపై ఏ నియంత్రణ లేదు, అందుకే అందరూ అలా ప్రకటన చేస్తూనే ఉండేవాళ్ళు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా ఇచ్చారు, కానీ స్కూల్ లెవెల్లో సంబంధించి ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే న్యూగా ఎవరైతే అపాయింటెడ్ టీచర్స్ ఉంటారో వాళ్ళకు సీనియారిటీ ఆధారంగా కాదు, ఆటోమేటిక్గా కాకుండా ప్రతిభ ఆధారంగా పదోన్నతి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అండ్ స్కూల్స్ విషయంలో ప్రీ ప్రైమరీ మనకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉండేవి, గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ ఉండకపోయేది. ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్ని స్కూళ్ళలో ప్రవేశపెట్టాలని చెప్పారు. జిల్లాకు ఒక్కొక్కటి చొప్పున డిస్టిక్లకు సంబంధించి స్కూల్స్లలో స్కూల్ డిస్టిక్ బోర్డును కలెక్టర్ అధ్యక్షుడిగా ఒక బోర్డు అయితే రెడీ చేయాలని చూస్తున్నారు. అంటే దీని ద్వారా పర్యవేక్షణ ఈజీ అవుతుందని చెప్పి. అండ్ వెరీ ఇంపార్టెంట్, 1వ తరగతి నుంచే 3 భాషల విధానం. మనకు లాంగ్వేజెస్ విషయానికి వస్తే అందరూ మాతృభాష, మదర్ టంగ్తో పాటు ఇంకొకటి కామన్గా అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అదే హిందీ మదర్ టంగ్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అలా అని కాకుండా కంపల్సరీగా 3 లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, మదర్ టంగ్ నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు మీరు పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకునే ఎంసెట్ లేకుండా ర్యాంక్స్ ఇస్తే యూజ్ ఎంతవరకు ఉంటుంది అనుకునేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ పాజిటివ్ పాయింట్స్ విషయానికి నెగిటివ్ పాయింట్స్ మీకు ఒకటి కొన్ని చెప్తాను. పాజిటివ్ పాయింట్ ఏంటంటే కోచింగ్ సెంటర్లకు ఎఫెక్ట్ అయితే స్టూడెంట్స్ పైన ఉండదు, పేరెంట్కి కోచింగ్ సెంటర్ల భారం తగ్గుతుంది. ఇక్కడ ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని మనకు సీట్స్ ఇవ్వాలని చెప్పారు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కూడా బోర్డ్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని చెప్పారు కాబట్టి. అండ్ ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే స్టూడెంట్కి మార్క్స్ విషయంలో ఇంకా కాలేజెస్ వాళ్ళు ఒక బస్టీ సిస్టమ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మీకు మార్క్స్ వస్తేనే సీట్ వస్తుంది, మార్క్స్ బేస్ చేసుకునే సీట్ ఇస్తారు కాబట్టి అనే చెప్తారు. అండ్ ఇంకా ఇయర్ స్టార్టింగ్ నుంచి కండక్ట్ చేసే టెస్ట్లలో మార్క్స్ 100% రాకపోతే పేరెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి పేరెంట్ కూడా ఒక విధంగా చాలామంది బాగా బ్రాడ్ మైండెడ్తో థింక్ చేస్తున్నారు. సరే నాన్న మీకు ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్కి ఏది తప్పు చేశారో చూసుకొని చదవమని చెప్పేవాళ్ళు ఉంటే, కొంతమందికి కరెక్ట్గా కాలేజ్ వాళ్ళ అవగాహన కల్పించకుండా మీ వాడికి మార్క్స్ తక్కువ వచ్చాయి, మీ పాపకు మార్క్స్ తక్కువ వచ్చాయని, కానీ నువ్వు చదవకపోతే ఎలా, ఇంత ఫీజులు కడుతున్నాం కదా, నువ్వు అసలు వేస్ట్ చేస్తున్నావు, చదువుతున్నావా లేదా, ఇలాంటివి సైకలాజికల్గా వాళ్ళకి ఎఫెక్ట్ చేసి ఇంటర్లో మార్క్స్ రాకపోతే ఇక నాకు ఎంసెట్ సీట్ రాదనుకునే వాళ్ళకి ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ ఎనీవేస్ ఈ చేంజెస్ అయితే మనకు 2026 విద్యా కమిషన్ సిఫార్సులు అనేవి ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ వరకు అయితే దీన్ని అమలు చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.